నేను రాసేటప్పుడు ఏమనుకున్నా అంటే, లైక్ 55 టైమ్స్ రాసాను. చాలా టైమ్ ఉంటది. రాసే టైంలో నేనేమనుకున్నా, లైక్ నన్ను మా డ్యాడీ బజాజ్ స్టోర్‌కి తీసుకుపోయిండు. అక్కడ మొబైల్ ఇప్పించిండు. ఆ స్టోర్‌లోనే నేను మొబైల్ ఓపెన్ చేసి చూషినా. అట్లా లూప్‌గా అనుకుంటనే రాసినా అన్నమాట. 2 వీక్స్ తర్వాత ఏమైంది, నన్ను మా డ్యాడీ బజాజ్ స్టోర్‌కి తీసుకుపోయిండు. నేను మొబైల్ తీసుకున్నా అండ్ అక్కడనే మొబైల్ ఓపెన్ చేసినా. సో, నేను ఎట్లయితే అనుకుంటా రాసినో సేమ్ అట్లనే అక్కడ జరిగింది. అందుకే మనం రాసే టైంలో ఫోకస్ అండ్ ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఎట్లా ఫీల్ అయితామో మన రిజల్ట్ కూడా అట్లనే ఉంటది. అందుకే నేను ఏదైనా చేస్తే లైక్ ఇమాజిన్ చేసుకుంటూ రాస్తా. నేను ఇమాజిన్ చేసుకున్నట్టే అయితది. సో, 555 టెక్నిక్ ఈస్ వెరీ పవర్‌ఫుల్. నాకైతే 2 టైమ్స్ చేసినా 2 టైమ్స్ వర్క్ అయింది. అండ్ నా ఫ్రెండ్స్ కూడా ట్రై చేసినారు. నా ఫ్రెండ్స్ కూడా వర్క్ అయింది. పాజిటివ్‌గా ఉండి చేస్తే డెఫినిట్‌గా వర్క్ అయితది. డెస్పరేట్‌గా ఉండి చేసే వర్క్ గాదు. అండ్ వెయిట్ చేసి చెక్ చేస్తే కూడా అది రాదు. రాసి లెట్ గో చేయాలి అంతే. గుర్తుకొచ్చినప్పుడల్లా థాంక్ యూ సో మచ్ అని చెప్పాలి. అంతేగాని నాకు ఈ టెక్నిక్ వర్క్ అయితలేదు. నేను ఈ టెక్నిక్ చేయాలా? వద్దు. కరెక్ట్‌గా చేస్తే వర్క్ అయితది. డెస్పరేట్ గాకండి.